జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీకిష్టమైన వాక్షను నేను నన్ను వింటేటక విడిచి ఉన్నావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటు కాటి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటు కాటి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే
నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నేను ఒకటి చదువుతాను, దయచేసి వినండి. లాంచింగ్ అవుట్ డీప్, లోతుకు నడిపించాలి. మన పడవలు లోతుకు నడిపించాలి. పై నడిపిస్తే మనకు చేపలు దొరకవు, లోతుకు నడిపించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 14వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే వినడానికి మేము సిద్ధముగా ఉన్నాము. మేము మా చెవులు తెరచుకొని, మా హృదయాలు తెరచుకొని నీ వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. ప్రభువా, మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో దేవుడు సమస్తము అందరికీ ఇచ్చివేయడండి. కొన్ని ఆయన చేతిలో ఉంచుకుంటాడు. సమస్తము మనకు ఇచ్చివేసినట్లయితే ఇంక మనమే దేవుళ్ళు అయిపోతాం. ఇంకా దేవుడు అక్కర్లేదు మనకు. అంతా ఇచ్చేసినట్లయితే ఇంక దేవుడు మనకు అక్కర్లేదు. కాబట్టి దేవుడు కొన్ని తన చేతిలో ఉంచుకుంటాడు, కొన్ని మనకిస్తాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు నయమాను అనే ఒక సైన్యాధిపతి విషయం చూసినప్పుడు అతడు గొప్ప యుద్ధవీరుడు, చాలా గొప్ప యుద్ధవీరుడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. తన రాజు కోసము చాలా యుద్ధాలు జయించాడు, చాలా యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాలు జయించాడు తన రాజు మెప్పు పొందాలని. అయితే అన్నీ కలిగి ఉన్నాడు, అన్ని విద్యలు కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అయినప్పటికీ ఈ నయమాన అనే ఈ శతాధిపతికి అనారోగ్యము ఉన్నది, అనారోగ్యము. అయితే ఆ అనారోగ్యము బయటికి కనబడే అనారోగ్యం కాదు, నీరసించి కృషించిపోయే అనారోగ్యం కాదు, అది బయటికి కనబడే అనారోగ్యం కాదు, అది లోపల శరీరానికి అంటుకొని ఉండే అనారోగ్యము ఈ నయమాను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే వారు ఇజ్రాయేలులో యుద్ధము చేస్తున్నప్పుడు, ఆ ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం నుండి ఒక చిన్నదానిని తీసుకొని వచ్చారు. ఆ చిన్నది నయమాన్ ఇంటిలో ఒక సర్వెంట్ మేడ్గా పనిచేస్తున్నట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది. నయమాన్ ఇంటిలో ఆ చిన్నది పనిచేస్తూ ఉన్నది. పనిచేస్తూ ఉన్నప్పుడు
అయితే ఆ యజమానికి ఇటువంటి వ్యాధి కలిగి ఉన్నదని ఈ చిన్నపిల్ల గమనించింది. ప్రియులారా, మనము అదే స్థితిలో ఉన్నట్లయితే, మనము వేరే దేశం నుండి బానిసలుగా కొనుపోబడినట్లయితే, మనము నిజముగా ఎవరి ఇంట్లో పనిచేస్తామో, ఏ అధికారి కింద ఉంటామో వారి మీద మనకు చాలా కోపం ఉంటుంది. నన్ను బానిసగా పట్టుకొని తీసుకుని వచ్చారనే కోపం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఆ విధముగా కోపపడకుండా తన యజమానునికి ఉన్న వ్యాధిని బట్టి ఆమె ఎంతో బాధపడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. ఆ వ్యాధి తనకు కనబడింది. ఆ వ్యాధి గురించి తన భార్య శోకించడాన్ని బట్టి ఆమె విన్నది. తన భార్య కూడా ఈ చిన్నపిల్లతో చెప్పింది. చెప్పినప్పుడు పిల్లల కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, పెద్ద ప్రాబ్లం ఇది, ఎవరో సాల్వ్ చేయలేరు, ఎవరో దీనిని పరిష్కారం చేయలేరు అని అనుకుంటాం. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని అనుకుంటాం. కానీ దేవుడు ఆ పెద్ద ప్రాబ్లంని ఒక చిన్నవాడిని ఉపయోగించి పరిష్కరించేవాడై ఉంటాడు. అనేకసార్లు నా జీవితంలో ఆ విధంగా జరిగింది. మనందరి జీవితాల్లో కూడా ఆ విధంగా జరిగి ఉండవచ్చు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం, ఇంపాసిబుల్, అసాధ్యము, దీన్ని పరిష్కారం చేయాలంటే చాలా కష్టం అని అనుకుంటాం. కానీ దేవుడు ఒక చిన్నవాడిని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించువాడై ఉన్నాడు. అయితే ఈ చిన్నపిల్ల తన మనసులో అనుకునేది, నా యజమానుడు అనగా నయమాను అనే నా యజమానుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినట్లయితే బాగుపడేవాడు, ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళితే ఆ ప్రవక్త బాగు చేసేవాడు అని మనసులో అనుకుంటూ ఉండేది. ఈ భయంకరమైన వ్యాధి గురించి తన యజమానితో ఎలాగ ముచ్చటించాలి, ఎలీషా దగ్గరికి ఎలా పంపించాలి, ఎలీషా ప్రవక్త దగ్గరికి ఏ విధంగా పంపించాలి అని ఆలోచిస్తూనే ఉండేది ఈ పాప. ఏమాత్రం కోపం లేదు, క్రోధం లేదు, కక్ష లేదు, ఏమీ లేకుండా ఎక్కడికైతే తీసుకురాబడినదో అక్కడ అడ్జస్ట్ అయ్యే మైండ్ ఆమె కలిగి ఉన్నది. అక్కడ ఎమర్చబడగలిగిన మైండ్ ఆమె కలిగి ఉన్నది. మనకైతే అనేకసార్లు అటువంటి మైండ్ లేకుండా ఉంటాం. మనము విసుక్కుని వారుగా ఉంటాం, కసుక్కుని వారుగా ఉంటాం, కక్ష సాధించే వారుగా మనం ఉంటాం. ఎందుకు నాకు ఎలా చేయాలి అని చెప్పి అనుకుని వారుగా ఉంటాం. కానీ ఈ అమ్మాయి ఎక్కడికైతే తేబడి ఉన్నదో అక్కడ అడ్జస్ట్ అయ్యే మైండ్ కలిగి ఉన్నది. దేవుని బిడ్డలైన మనము కూడా దేవుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ అడ్జస్ట్ అయ్యే మైండ్ మనం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించులాగున తన బలిష్టమైన బాహువుల క్రింద అణిగిమణిగి ఉన్నట్లయితే ఆయన సమయమందు మనలను హెచ్చించువాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన సమయమందు ఆయన మనల్ని హెచ్చించువాడై ఉన్నాడు. కానీ మనం ముందుగా చేయవలసింది ఏమిటి? ఆయన హస్తముల క్రింద మనం మణిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. ఒకసారి నయమాను భార్య ఒంటరిగా కూర్చొని శోకిస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. ఆ చిన్న పిల్లవానికి తన యజమాని యొక్క పరిస్థితి అంతా కూడా వివరించుకుంటూ ఉన్నది. ఆ చిన్నది కూడా అక్కడ ఉండి ఆ పరిస్థితి అంతా ఆలకిస్తూ ఆ పిల్లతో చెప్పిన మాటలన్నీ కూడా ఈ చిన్నపిల్ల ఆలకిస్తూ ఉన్నది. ప్రియులారా, ఎవరైనా సరే కృంగిపోయే స్థితిలో ఉంటే అటువంటి కృంగిపోయిన వారు ఇతరులు ఎవరైనా కనబడినప్పుడు ఆ కృంగిపోయిన స్థితిని వారు బయటకు చెప్పువారుగా ఉంటారు. అవునండి. బాధల్లో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, కష్టంలో ఉంటే తెలిసిన వారైనా తెలియని వారైనా మనకు కనబడినప్పుడు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని మనం చెప్పేసుకుంటాం. ఎందుచేతనంటే అలా చెప్పుకోవడాన్ని బట్టి మన హృదయం కొంచెం తేలికవుతుంది అంటారు. హృదయం కొంచెం తేలికవుతుంది. మన బాధ, మన వ్యధ బయటకు చెప్పుకున్నట్లయితే మన హృదయం తేలికవుతుంది. అలా చెప్పుకోకుండా లోనలోనే ఉంచుకున్నట్లయితే అది ప్రెషర్ కుక్కర్ వలె ఉంటుంది, ప్రెషర్ కుక్కర్. కాబట్టి మనము ఆ విధముగా చెప్పుకొని వారుగా ఉంటాం. అదే విధముగా నయమాను భార్య కూడా ఈ చిన్నపిల్ల తను కూర్చున్నప్పుడు ఈ విషయము ఆ చిన్నపిల్లతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నయమాను భార్య ఆ చిన్నపిల్లతో అంటుంది, నా భర్త ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాడు, చాలా బలాఢ్యుడే, సైన్యాధికారి, రాజు అంటే రాజుకు చాలా ఇష్టం నా భర్త అంటే, అయితే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని. ఆ పొజిషన్ చాలా పెద్ద పొజిషన్, కానీ తన జీవితంలో ఈ భయంకరమైన వ్యాధి ఉన్నది. నా భర్తకు ఈ భయంకరమైన వ్యాధి ఉన్నది అనుకుంటూ, నా భర్తకే రావాలా ఈ వ్యాధి? ఇంకొకరికైనా రావచ్చు కదా, చాలా ప్రయత్నించాం,
చాలా మందులు వాడాం, ఎక్కడా నయం కాలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆ జబ్బు ఎలా తగ్గుతుందో మాకు అర్థం కావడం లేదు అని ఆ చిన్నపిల్లతో చెప్పినప్పుడు, ఆ చిన్నపిల్ల ఈ ఛాన్స్ తీసుకొని ఇటువంటి విషయం మనతో చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని మనం అనుకూలంగా తీసుకొని ఆమంటుంది, నా యజమానుడు ఎక్కడ ఉండాలి? ఎలీషా యొద్ద ఉన్నట్లయితే స్వస్థపడతాడు అని చెప్పింది. ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా యేసును నమ్ముకున్న బిడ్డలైన మనమందరం కూడా ప్రవక్తలమే. మనమందరం కూడా ప్రవక్తలమే. మనం మామూలు వ్యక్తులం కాదు. దేవుడు మనకు శక్తినిచ్చాడు, స్వస్థపరిచే శక్తినిచ్చాడు. నువ్వు మాట్లాడితే మాట్లాడినట్టు జరిగే శక్తినిచ్చాడు. నువ్వు ఏదైతే తలస్తావో అది జరిగే శక్తినిచ్చాడు. ఆ విధముగా దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. నీవు మామూలు వ్యక్తివి కాదు. చెప్పండి, నేను మామూలు వ్యక్తిని కాదు. నేను దేవుని ప్రవక్తను, నేను దేవుని ప్రవక్తను, నేను దేవుని ప్రవక్తను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ఒకే ఒక ప్రవక్త ఉండేవాడు. ఈ రోజుల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఆమేన్. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన రక్తం ద్వారా మనం కడగబడిన తరువాత మనమందరము కూడా దేవుని యొక్క ప్రవక్తలుగా మార్చబడి ఉన్నాము. నీ గృహంలో నువ్వు ప్రవక్తవు, నీ వీధిలో నువ్వు ప్రవక్తవు. నువ్వు మాట్లాడింది జరగాలి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపడాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుని బిడ్డలైన మనం ఉండాలి. అంతేగాని కృంగిపోయి, విసుగుపోయి, వేసారిపోయి, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఈ లోకంలో ఉన్న వారి వలె నీవు ఉన్నట్లయితే నీకు వాళ్ళకి ఏమీ తేడా లేదు. నీకు వాళ్ళకి ఏమీ తేడా లేదు. తేడా కనబడాలి. మన మాటల్లో తేడా కనబడాలి, మన శక్తిలో తేడా కనబడాలి, విశ్వాసంలో తేడా కనబడాలి. అటువంటి విశ్వాసము కలిగి అనారోగ్యంగా ఉన్న బిడ్డల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అని నీకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నీవు ఆ కార్యం చేసినట్లయితే దేవుడు ఆ కార్యం నెరవేర్చువాడై ఉన్నాడు. ఇజ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకు నా యజమానుడు వెళ్ళవలసి ఉన్నది అని ఈ చిన్నది చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇటువంటి మాటలు మనకు ఎలా ఉంటాయంటే, సరైన మాటలు సరైన సమయంలో ఎలా ఉంటాయంటే, వెండి పళ్ళెములో బంగారపు ఫ్రూట్స్ పండ్లు పెట్టుకొని వెండి పళ్ళెంలో తీసుకొని వస్తే ఎంత అందంగా ఉంటాయో, అంత అందంగా సరైన సమయంలో సరైన మాట ఈ బిడ్డ ఇవ్వడాన్ని బట్టి ఆ తల్లి లేక యజమానురాలు ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. అయితే వెంటనే నయమాను తన భార్యతో మాట్లాడి, తన భార్య నయమానుతో మాట్లాడి ఈ చిన్న బిడ్డ చెప్పిన మాట సెలవిచ్చింది. సెలవుగానే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకున్నాడు, ఒక పత్రం తీసుకున్నాడు. ఆ పత్రం తీసుకుని ఈయన గ్రేట్ ఆర్మీ చీఫ్ ఎలీషా దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి ఒక పత్రం తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అన్నీ కూడా చాలా త్వరగా జరిగిపోయాయి. ఈ పత్రం తీసుకోవడం త్వరగా అయిపోయింది, ఈ పిల్ల చెప్పడం త్వరగా అయిపోయింది, భార్య అతనితో మాట్లాడడం త్వరగా అయిపోయింది, రాజు దగ్గరికి వెళ్ళి ఆ పత్రం తీసుకోవడం త్వరగా అయిపోయింది, దుస్తులు వస్త్రాలని పట్టుకొని వెళ్ళడం అంతా త్వరగా అయిపోయింది. కానీ హీలింగ్, స్వస్థత అనేది జరగడం అనేది అది దేవుని చిత్తం. అన్నీ సరిగా జరిగిపోయాయి అనుకుంటాం, కానీ స్వస్థత అనే వచ్చేటప్పటికి అది దేవుని చిత్తమై ఉన్నది. నయమాన్ రథం మీద వెళ్ళాడు, ఎలీషా గది యొద్ద ఆగాడు. ఆగగానే ఆ సైనికులందరూ కూడా దిగారు, ఘనంగా తనకు స్వాగతం పలికారు. తనతో పాటు సైనికులు వెళ్తారు కదండి. సైనికులు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా దిగి ఘనముగా ఎలీషా గుమ్మము ఎదుగు తీసుకుని వచ్చారు. అయితే ఈ ఎలీషా గౌరవము మర్యాదపూర్వకంగా అయినా, అట్లీస్ట్ గౌరవంగా మర్యాదపూర్వకంగా ఒక గెస్ట్ వచ్చాడు, తెలియని వ్యక్తి వచ్చాడు, ఒక ఫారినర్ వచ్చాడు అని చెప్పి మర్యాదగా ఆయన బయటకు వచ్చి మాట్లాడి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు, ఏ కారణం చేత వచ్చారు అని ఏమీ అడగలేదండి. ఏమీ అడగలేదు. ఎలీషా ఎందుకు అడగలేదు అనేది మనకు తెలియదు, ఇక్కడ రాయబడలేదు. నిజంగా చెప్పాలంటే ఆయన నేషనల్ ప్రాఫిట్ అంటే ఆ దేశానికే ప్రవక్తగా ఉన్నాడు, చాలా పెద్దవాడు. అయితే అటువంటి పెద్ద ప్రవక్తగా ఉన్న వ్యక్తికి అది తగిన విషయం కాదు. అనగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని మర్యాదగా చూడాలి. మరి ముఖ్యంగా ఫారినర్ వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా మర్యాదగా చూడాలి. అది ఆయన ఏమీ చేయలేదు.
అది అలా ఎందుకు చేయలేదో ఇక్కడ రాయబడలేదో అది మనకు తెలియదు. అలా ఎందుకు వ్యవహరించాడో మనకు తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఎలీషా ఒకే ఒక మాట అన్నాడు, నీవు పోయి యోర్దను నదిలో 7 మారులు మునుగు. నీవు పోయి యోర్దను నదిలో 7 మారులు మునుగు అని ఒక్క మాట పలికాడు. ప్రియులారా, ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఎంతో బాధతో, ఎంతో ఇబ్బందితో, ఎంతో ఆశతో వచ్చి అక్కడ నిలబడితే పుండు మీద కారం జల్లారంటారు చూడండి. పుండు మీద కారం జల్లితే ఇంకా మండిపోతుంది. అదేవిధంగా ఎంతో బాధతో వచ్చిన ఈ నయమాన్ అనే వ్యక్తికి తన వ్యాధి మీద కారం చల్లినట్లుగా అతని మాటలు ఉన్నాయి. ఎలీషా చెప్పినది కరెక్ట్గానే చెప్పాడు, ఆ విధానం కరెక్ట్గానే ఉన్నది. నీవు వెళ్ళి యోర్దను నదిలో 7 మార్లు మునుగు అని చెప్పాడు, అది బాగానే ఉన్నది. అయితే నయమాన్ చాలా అప్సెట్ అయినట్లుగా మనం చూస్తున్నాం. చాలా విచారించాడు, చాలా దుఃఖపడ్డాడు. నేను అంత దూర దేశం నుండి ప్రయాణమై వస్తే నాతో కనీసం బయటకు వచ్చి గ్రీటింగ్స్ చెప్పకుండా, కృతజ్ఞతలు తెలియజేయకుండా, నాతో సరిగా మాట్లాడకుండా నీవు పోయి యోర్దను నదిలో 7 మార్లు ములుగు అని చెప్పాడు ఎలీషా అని చెప్పి చాలా కోపగించుకున్నట్లుగా, కోపంతో ఊగిపోయి ఉండవచ్చు. ఎందుచేతనంటే బలము, సైన్యాధిపతి, నన్ను ఎవడు ఈ విధంగా మాట్లాడడం అని అనుకొని ఉండవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. ఆ తర్వాత అంటున్నాడు, ఇంకా సిరియాలోనే మంచి మంచి నదులు ఉన్నాయి కదా, ఈ బురద నీళ్ళలో మునగడానికి నాకు కర్మ ఏమిటి, ఈ యోర్దను నదిలో మునిగే కర్మ నాకేమిటి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇంకా మంచి నదులు ఉన్నాయంటండి. ఆ మంచి నదుల్లో మునగమని చెప్పవచ్చు కదా, అక్కడే క్రిస్టల్ క్లియర్గా ఉండే వాటర్ కలిగిన నదులు ఉన్నాయి. ఆ నదుల్లో నేను మునిగితే నాకు బాగుపడదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ బురద నీరులో యోర్దను నదిలో నేను ఎందుకు మునగాలి అని అనుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా అనుకున్నాడు, ఆ ప్రవక్త బయటకు వచ్చి చెయ్యి ఆడించి, ఇలాగ చెయ్యి ఆడించి, ఇప్పుడు ఆడిస్తున్నారు కదండి చెయ్యిలు, ఇలా చెయ్యి ఆడించి నన్ను స్వస్థపరుస్తాడేమో అని అనుకున్నాడు. జస్ట్ వన్ థాట్. ప్రియులారా, మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్వస్థత ఏ విధంగా జరుగుతుంది అని మీరు అనుకోవాల్సిన పని లేదు. దేవుడు ఏ విధంగా చేసుకుంటాడో అది దేవుని చిత్తం. ఇలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు అని సీక్వెన్స్ మాట్లాడుతుంటాం. ఈ సీక్వెన్స్ ఇలాగ స్వస్థ అయిపోయింది అని చెబుతూ ఉంటారు. అది ఏమీ కాదు, అది దేవుని చిత్తం. మనం అనుకున్నంత మాత్రాన ఏమీ జరిగిపోదు. ఆ ఒక్క థాట్, ఒక్క ఆలోచన మన జీవిత గమ్యాన్ని మార్చివేస్తుంది. ఇక్కడ నయమాన్ యొక్క ఆ ఒక్క థాట్తో వెళ్ళిపోయినట్లయితే తన జీవితం అలాగే నశించిపోవానిగా ఉన్నాడు. నేను అనుకున్నాను, ఆడించి రోగం మీద ఉన్న కుష్టు రోగం మీద మాన్పును అని అనుకున్నాను. దమస్కు నదులైన అబనాయును, పర్ఫరాను, ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధిని పొందలేనా అనుకొని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయాను. ఒక్క ఆలోచన తనను తిరిగి పంపించేస్తుంది. అదేవిధంగా అనేక సార్లు మనం దేవునికి కొన్ని పిటిషన్లు పెడుతుంటాం. నాకు ఇది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని పిటిషన్ పెడుతుంటాం. అది జరగకపోవడంతో మన ఆలోచన వేరే అయిపోయి మనం దేవుని దగ్గర నుంచి తొలగిపోవారుగా ఉంటాం. మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు తప్పనిసరిగా నెరవేర్చువాడని మనం నమ్ముతాం. దేవుని దగ్గరికి వచ్చేవాడు లాస్ట్ మూమెంట్లో వస్తాడు కానీ ఫస్ట్ మూమెంట్లో రాడు. అంతా అయిపోయిన తర్వాత వస్తాడు కానీ అన్ని అవ్వకముందు రాడు. ఎందుచేతనంటే ఈజ్ ద లాస్ట్ రిసార్ట్. చివరిగా దేవుడే నాకు దిక్కు అనుకొని దేవుని దగ్గరకు వస్తాం. కాబట్టి ఏం జరిగినా, దేవుడు ఏం చేసినా, ఎంతకాలం ఆగమన్నా నేను దేవుని గురించి నేను వేచి ఉంటాను అని చెప్పి దేవుని గురించి మనం ఎదురు చూచేవారుగా ఉండాలి. అంతేగాని మన సొంత ఆలోచన, అనుకున్నాను, నేను అనుకుంటుని అని నయమాను వలె మనము అనుకొని దేవుని దగ్గర నుండి పోవడానికి ప్రయత్నించడానికి వీల్లేదు. అనుకొని వెళ్ళిపోయాను. అయితే అతని దాస్తులలో ఇక్కడ మరలా మంచి మాట, అక్కడ చిన్నది చెప్పిన మాటను ఆలకించి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా చెప్పిన మాట ఆలకించకుండా ఈ విధంగా చేస్తాడు అనుకున్నాను, కానీ నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. అలా జరగలేదు. మా దేశంలోనే, సిరియా దేశంలోనే మంచి మంచి నదులు ఉన్నాయి, అందులో మునిగి నేను పరిశుద్ధునిగా నేను కాగలను అని చెప్పి అనుకొని ఆయన వెళ్ళిపోతున్న సమయంలో తన దాసునిలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్రవ కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు రైట్ వర్డ్స్,
అనగా సరైన మాట, రైట్ టైం, సరైన సమయంలో, లైక్ ఏ గోల్డెన్ ఫ్రూట్ ప్లేస్డ్ ఆన్ ఏ సిల్వర్ ప్లేట్. ముందు చెప్పాను కదండి, బంగారపు పండ్లు సిల్వర్ ప్లేట్లో పెట్టి ఇచ్చినట్లుగా తన దాసుడు మరలా సరైన సమయంలో సరైన మాట ఇక్కడ ఉపయోగించాడు. ఆ చిన్నపిల్ల కూడా సరైన సమయంలో సరైన మాట తన అమ్మగారికి చెప్పింది. ఆ విధంగా ఇక్కడ కూడా జరిగింది. ఎందుచేతంటే నయమాను దేవుని దృష్టిలో ఉన్నాడు. ఆ తర్వాత దేవుని గురించి ఏమన్నా చేశాడో లేదో అనే విషయం మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రము ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త గొప్ప కార్యాలు చేయవాడై ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రవక్త దేవుడు యెహోవా అద్భుతాలు చేయవాడు అని నిరూపించుకొని సిరియా దేశం అంతా కూడా చాటింపబడాలని దేవుడు ఒక కార్యం చేయడానికి ఇక్కడ నయమాన్ని ఉపయోగించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దీనుడైన సేవకుడు పలికిన మాట నయమాను హృదయంలో పనిచేస్తుందండి. మనం కూడా ఒకసారి కోపగించుకొని వెళ్ళిపోతుంటాం, కోపగించుకొని దేవుని సన్నిధి నుంచి పారిపోవారిగా ఉంటాం. అలాంటప్పుడు ఒక చిన్న చర్చిలో పనిచేసే ఒక వ్యక్తి, అయ్యా నువ్వు ఇలా చేస్తే బాగుండు కదా అని చెప్పినప్పుడు ఆయన మాట మన హృదయంలో పనిచేస్తుంది. ఆ మాటే మన అద్భుతానికి బాట. ఆ మాట మన అద్భుతానికి బాట. దేవుని నామానికి స్తోత్రం. యోర్దాను నదులకు వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పడం చాలా సులువు కదా. ఎవరైనా నయమాను స్వస్థత వీడియో తీస్తే 2-3 సార్లు మునిగిన తర్వాత ఏమీ కాలేదంటారు, 4 సార్లు మునిగిన తర్వాత ఏమీ కాలేదంటారు, 5-6 సార్లు మునిగిన తర్వాత ఏమీ కాలేదంటారు. అయితే దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలీషా చెప్పిన మాట 7 మార్లు అన్నాడు. 7 మార్లు మునగవలసిందే. 6 మార్లు మునిగినా అలాగే ఉన్నదండి శరీరం. 6 మార్లు మునిగినా అలాగే ఉన్నది. మరి స్టెప్ బై స్టెప్ స్వస్థపడుతుంది అని అంటారు కదా, అదేమీ జరగలేదు అక్కడ. 6 మార్లు మునిగినా అలాగే ఉన్నది. 7వ మారు మునగగానే తన శరీరము పసిపిల్ల దేహం వలె అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుల, దేవుని స్వస్థత అనేది ఈజీ ఇన్స్టాల్మెంట్ కాదండి. మంత్లీ ఈజీ ఇన్స్టాల్మెంట్ అంటారు కదా, నెల కొంచెం జరుగుతుంది అంటుంటారు కదా. ఇక్కడ దేవుడు అలా చేయలేదు. ఈ అమ్మాయి కాదండి. ఆయన యొక్క స్వస్థత అనేది ఈ అమ్మాయి అంటారు కదా, కొంత డబ్బు తీసుకొని ఒక టెలివిజన్ కొనుక్కొని, టెలివిజన్ 20,000 అయితే 1,000 కట్టండి, మిగిలిన 19,000 ప్రతి నెల కట్టండి అంటారు కదా. ఆ విధంగా దేవుడు చేయడు. దేవుడు అద్భుతం చేస్తే అద్భుతమే అది. దేవుడు అద్భుతం చేస్తే అది అద్భుతమే. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ నయమాను తిరిగి తన దేశానికి వెళ్ళాడు, స్వస్థత పొందుకున్నాడు. రాజుగారు మంచి వెల్కమ్ చెప్పారు, అక్కడ ఉన్న సైనికులందరూ కూడా తను వెల్కమ్ చేశారు. కానీ ఆ తరువాత నయమాను దేవుని గురించి ఏమైనా చేశాడా అని మనం చూసినట్లయితే ఏమీ చేసినట్టు కనబడలేదు. నయమాను కృతజ్ఞుడు అని మనం చెప్పవచ్చు. దేవుని గురించి ఏమీ చేసినట్లుగా కనబడలేదు. ఒకవేళ చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇక్కడ రాసేవాడు. ఎందుచేతనంటే వాడు సిరియా దేశస్థుడు. ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త చేసిన గొప్ప కార్యము అభినందించడానికి, గొప్ప కార్యాన్ని ఎగ్జాల్ట్ చేయడానికి నయమాను ఏమైనా కార్యం చేసి ఉండవచ్చు. ఆ కార్యం చేసినట్టుగా ఇక్కడ రాయబడి ఉండలేదు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనం ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు. ఈ దినము నీ అద్భుతము వెయిటింగ్లో ఉన్నదని, నీ అద్భుతము ఆలస్యమైనదని దేవుడు నాకు చేయడు అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు చేసినా చేయకపోయినా ఐ విల్ బి హియర్, నేను ఇక్కడే ఉంటాను. దేవుడు చేసినా చేయకపోయినా నేను ఇక్కడే ఉంటాను. ఆయన మనం దేవుల్లో నిలుచువారుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవునితో సంబంధం అనేది 90 days కాంట్రాక్ట్ కాదండి. 90 దినాల కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాననేది కాదు. దిస్ ఇస్ లైఫ్ లాంగ్ కాంట్రాక్ట్. జీవితాంతము దేవునితో కాంట్రాక్ట్. మనం చనిపోయేటంత వరకు కూడా దేవునితో కాంట్రాక్ట్. దేవుని నామానికి స్తోత్రం. అది విశ్వాసంతో కూడిన కాంట్రాక్ట్, అది విశ్వాసంతో కూడిన పని. దేవుని నామానికి స్తోత్రం. చిన్న విషయాలు పెద్దవిగా భావించి నీ ముఖ్య గమ్యాన్ని చేరకుండా సాతాను చేస్తుంది. చిన్న విషయాలు నీ జీవితంలో వస్తాయి. ఆ చిన్న విషయాలను బట్టి దేవునికి దూరం అయిపోవాలని ప్రయత్నం చేస్తుంటావు. అది చిన్న విషయమే, కానీ ఆ చిన్న విషయాన్ని బట్టి దేవునికి దూరం అయిపోవాలి. ఆ చిన్న విషయాలే జీవిత గమ్యము, దేవుని యొక్క గమ్యము. ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ నయమాను ఇచ్చిన మాట ఏమిటండి? చిన్న విషయము. 7 మార్లు యోర్దానులో మునగమన్నాడు. అది చిన్న విషయమే కదా. కానీ తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నేను అనుకున్నాను ఆ ప్రవక్త బయటకు వచ్చి రాజుగారి చేత ఒక లెటర్ తీసుకుని వచ్చాను కాబట్టి నా మీద చెయ్యి ఆడించి నన్ను బాగు చేసి నన్ను ఎంతో రెస్పెక్ట్ చేస్తాడు అని అనుకున్నాను. ప్రియులారా, మనం అనుకోవడానికి అవకాశం లేదు. దేవుడు ఎలాగ అద్భుతం చేస్తాడో మనకు తెలియదు,
అనుకోవడానికి మనకు అవకాశం లేదు. మనం చేయవలసిందల్లా ఏమిటంటే నీల్ బిఫోర్ హిమ్, ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన నామాన్ని ఘనపరచడమే మనం చేయవలసిందల్లా. అంతేగాని మనం వేరే విధంగా తలంచవలసిన పని లేదు. నువ్వు గొప్పవాడవని, నువ్వు సూట్ వేసుకున్నావని, నువ్వు చాలా చదువుకున్నవాడని, ఉద్యోగం చేసేవాడని నిన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తాను నువ్వు అనుకోవద్దు. అలాగే ఈ మందిరంలోకి వస్తే అందరూ సీట్ల మీద కూర్చుంటారు, కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటారు, ఎక్కడ కూర్చున్న అక్కడ కూర్చుంటారు. మీరు ఏ విధముగా ఉన్నప్పుడు కూడా అందరిని కూడా దేవుడు సమానంగా చూసేవాడై ఉన్నాడు. అందరిని కూడా దేవుడు సమానంగా చూస్తాడండి. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని దేవుడు చూసేవాడు కాడు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. మనమందరం కూడా దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏ కుటుంబంలోనైనా కుమార్తెలు వ్యత్యాసంగా చూసేవారు ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు దౌర్భాగ్యులు. ఆ విధంగా చూడడానికి వీల్లేదు. కుమార్తెలు అందరూ తల్లిదండ్రులకు ఈక్వల్, సమానముగా చూచేవారుగా మనము ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం, ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. చాలా ఉంటాయండి సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, చాలా ఉంటాయి, మనకు తెలియదు. అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటాయి. పొడచూపినప్పుడు ఇది నేను చేయుచున్న పాపము అని మనం గమనించగలిగినట్లయితే పరిశుద్ధాత్ముడు నీతో డీల్ చేస్తున్నాడు అన్నది. దేవునికి ఇష్టమైన కార్యము నువ్వు చేస్తున్నప్పుడు, దేవుడు మెచ్చని కార్యము నువ్వు చేస్తున్నప్పుడు, నేను దేవునికి మెచ్చని కార్యము నేను చేస్తూ ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడని అర్థం. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడిందండి మనకు? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? ఒప్పింప చేయడానికి. పరిశుద్ధాత్ముడు మన పాపాలను ఒప్పింప చేయడానికి ఇవ్వబడింది. ఒకవేళ మనం ఒప్పింపబడ్డామనుకోండి, పరిశుద్ధాత్మ మన జీవితంలో డీల్ చేస్తున్నాడు, కార్యం జరిగించున్నాడు. పరిశుద్ధాత్ముడే నీతో కార్యం జరిగించున్నాడంటే నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడు. ఎందుచేతన పరిశుద్ధాత్మను పంపించాడు నీ గురించి, నీతో డీల్ చేయడానికి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. మన కర్త ఎవరండి? యేసు ప్రభువారు. ఆయన విశ్వాసానికి కర్త. మనం మొట్టమొదటిగా ఈ లోకంలో యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనకు ఇచ్చిన బహుమానం ఏమిటంటే విశ్వాసం అనే బహుమానాన్ని దేవుడిచ్చాడు, పరిధిలో ఇచ్చాడు. ఆ పరిధిని పెంచుకునే బాధ్యత మనది. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఆమేన్. దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు. దాన్ని కొనసాగించు పాస్టర్ జోసెఫ్ గారి వైపు చూచుచు. అదేనండి కరెక్ట్ ఇది. దాన్ని కొనసాగించు వాడనైనా పాస్టర్ జోసెఫ్ గారి వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము ఓపికతో పరుగెత్తుదము. అలా రాయబడింది ఇక్కడ. ఒక పాస్టర్ వైపు చూడమని రాయబడి ఉందా? ఒక సంఘ పెద్ద వైపు చూడమని రాయబడి ఉందా? లేకపోతే ఏదైనా ఒక పెద్ద ప్రీచర్ వైపు చూడమని రాయబడి ఉందా? ఆ పెద్ద ప్రీచర్ పడిపోతాడు, అందరూ పడిపోతారు. కానీ మనం యేసు వైపు చూచుచూ పరిగెట్టినట్లయితే యేసు పడిపోడు అన్నాడు. ఆమేన్. యేసు అన్నాడు పడిపోడు. గ్లోరీ, హల్లెలూయా. మీరు యేసు వైపు చూడండి. ఒక మానవుని వైపు చూడవద్దు, ఒక లీడర్ వైపు చూడవద్దు, ఒక పాస్టర్ వైపు చూడవద్దు, సంఘ సంస్కరణకర్త వైపు చూడవద్దు. మీరు యేసు వైపు చూడండి. యేసు వైపు చూచి నీ పరుగు పందెములో నువ్వు పరిగెట్టడానికి, నీ పరుగు పందాన్ని కొనసాగించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా వ్యక్తిని మనం బేస్ చేసుకొని మనం ఉండవద్దు. ఒక వ్యక్తిని బేస్ చేసు, ఒక పాస్టర్ గారు నువ్వు బేస్ చేసుకొని ఉన్నావు అనుకో, పాస్టర్ గారు నీకు ఎంతవరకు ఉపయోగపడతాడంటే నిన్ను దేవుని ఎదుగు తీసుకొచ్చే వరకే ఉపయోగపడతాడు. ఒక పాస్టర్ గారు లేక ఒక సంఘ పెద్ద, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి నిన్ను దేవుని ఎదుగు తీసుకొని వస్తాడు. ఆమేన్. అక్కడితో వదిలేస్తాడు. ఆ తర్వాత నువ్వు దేవునితో నడవాలి, దేవుని వైపు చూడాలి, దేవుని యొక్క అడుగులో అడుగు వేసి నడిచే బాధ్యత నీది.
ఆయన వైపు చూచు విశ్వాసన కర్త అని చెబుతాడు. ఆ విశ్వాసన కర్తను యేసు వైపు చూచు నడిచే బాధ్యత నీది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను యేసు వద్దకు తీసుకుని వచ్చిన పాస్టర్ గారు పడిపోవచ్చు, నిన్ను యేసు వద్దకు తీసుకుని వచ్చిన విశ్వాస పడిపోవచ్చు. నీవు క్రీస్తు వైపు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు పడిపోవు, నువ్వు పరిగెట్టువానిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఏ వ్యక్తి వైపు కూడా చూడవద్దు, ఏ మనిషిని కూడా నమ్ముకొనవద్దు. మన విశ్వాసనకర్త ఆయన క్రీస్తు వైపు చూచు మన పరుగు పందులో మనం నడుచువారుగా పరిగెట్టువారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త చెప్పాను కదండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతాను. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చదువుకున్నవారు, చదువుకోలేని వారు అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పెర్సిస్టెన్స్ అనగా పట్టుదల, పెర్సివీరియన్స్ అనగా పట్టుదల. ఒకటి పట్టుకున్నామంటే దాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పటి వరకు విడిచిపెట్టకూడదు? అంతం వరకు విడిచిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. అది జరిగేటంత వరకు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఆ పట్టుదల మనం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది మన జీవితంలో ఒక రహస్యము, ఒక సూత్రము. ఆ సూత్రాన్ని మనం పాటించినట్లయితే చాలాసార్లు కొంతమంది ఇది పట్టుకొని వదిలేస్తారు, అది పట్టుకొని వదిలేస్తారు, అది చేసి వదిలేస్తారు. అలా కాదు. నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అంతము చూసే వరకు నువ్వు అక్కడ ఉండాలి, పట్టుకొని ఉండాలి. పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నీ పట్టుదల, నీ పెర్సిస్టెన్సీని చూసి దేవునికి రివార్డ్ ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఒక పక్షవాయువు గలవాడు ఏం చేయగలడు? పక్షవాయుడు ఏమైనా నడవగలడా? నడవలేడు. ఏమన్నా మాట్లాడొచ్చు కానీ నడవలేడు. ఏ పని చేసుకోలేడు. తన గురించి ఎవరైనా సహాయం చేయాలంతే. అయితే ఆ పక్షవాయు గలవాన్ని చూచి 4 వ్యక్తులు చూచి ఆయన యేసునొద్దకు తీసుకురావాలని కోరుకున్నారు. ఎలా తీసుకువస్తారు? అక్కడ జనం గుంపు కూడి ఉన్నారు. ఆ జన గుంపులోంచి వెళ్ళడానికి అవకాశం లేదు. అయినప్పటికీ వారు పట్టుదల విడవలేదు. వారి పట్టుదల ఏమిటి? యేసునొద్దకు ఈ పక్షవాయువు గలవాడు ఉండవలసి ఉన్నది, నేను తీసుకురావాలి, యేసుకు చూపించాలి అని చెప్పి వాడు పట్టుదలతో ఆ పక్షవాయువు గలవాడిని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, ఏ అవకాశం లేదు, మనుషులు గుమ్మికూడారు, తీసుకుని వెళ్ళే అవకాశం లేదు. అయినా వారు పట్టు విడవలేదు. ఏదో విధంగా ఆలోచించారు. ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచించి ఇంటి పైకప్పు విప్పి 4 త్రాళ్ళతో ఆ మంచాన్ని యేసు ప్రభువారు ముందు దింపినట్లుగా మనం చూస్తున్నాం. వారి పట్టుదల చూడండి. అలాగే మన జీవితంలో ఏ కార్యమైనా జరగాలంటే పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసు ప్రభువారు మన దగ్గర రాని పక్షంలో మనమే యేసు ప్రభువారి దగ్గరికి ఏదో విధంగా వెళ్ళాలి. ఆ పెర్సిస్టెన్స్, ఆ పట్టుదల కలిగిన వారుగా మనము ఉండాలి. ఈ పక్షవాతం చేత పీడింపడుతున్న వ్యక్తి యేసునొద్దకు చేరితే తప్ప బాగుపడడు అని వీరికి తెలుసు. యేసునొద్దకు చేరితేనే బాగుపడతాడు, లేకపోతే వీడు ఈ విధంగానే చనిపోతాడు అని చెప్పి వారు అనుకున్నారు. అయితే యేసు దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఈ జబ్బు కనబడే జబ్బు కాదు. ఆ శతాధిపతి లాగా కనబడుతుందో, శరీరం అంతా కూడా పాడైపోయినది కనబడుతుంది. అయితే ఈ జబ్బుతో అయితే ఏమాత్రం నడవలేడు, ఏమాత్రం కూర్చోలేడు, ఏ కార్యం కూడా తనకు తాను చేసుకోలేడు. అయితే ప్రజలు అర్థించారు, రిక్వెస్ట్ చేశారు. వారు బంధువులు, స్నేహితులు అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసి ఎవరు రాకపోయారు. అయితే ఎవరో తెలియని వ్యక్తులు 4 వచ్చి ఆ వ్యక్తిని పట్టుదలగా తీసుకుని వచ్చి యేసు ప్రభు ఉన్న ఆ స్థలంలో ఆ పైకప్పు విప్పి క్రిందకు దింపినట్లుగా మనం చూస్తున్నాం. అది వారి యొక్క పట్టుదల సూచిస్తూ ఉన్నది. అదేవిధంగా దేవునిలో ఉన్న మనము కూడా ఆ పట్టు విడవకూడదు. దేవునిలో మనం నివసించాము, దేవునిలో మనం విశ్వాసంలో ముందుకు వెళుతున్నాము అనే పట్టు విడవకూడదు. ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. బైబిల్ తప్పనిసరిగా చదవాలి. అదే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యము తప్పనిసరిగా ఇతరులతో పంచుకోవాలి. అదే నీ లైఫ్ స్టైల్.
నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. దేవుడు అనేవాడు నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. ఎవరైనా దేవుని గురించి ఎరుగని ప్రజలు వచ్చినట్లయితే వాళ్ళ గురించి డైరెక్ట్గా యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి చెప్పడం కాకుండా, యేసుప్రభువు నీకేం చేశాడు? నీకేమైనా చేశాడా? నీకేమైనా చేశాడా యేసుప్రభువు వారు? నీకు ఏమైనా చేసినట్లయితే నువ్వు చేసిన కార్యము, నీ జీవితం ముందు ఎలా ఉండేది, యేసులోకి వచ్చిన తర్వాత ఎలాగ ఉన్నది, ముందు ఎటువంటి అనారోగ్యంతో ఉండేవాడవు, యేసులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ ఉన్నావు, ఇదంతా కూడా దేవుడు చేసిన కార్యాన్ని ఆయనతో పంచుకోవాలి. అంతేగాని యేసును నమ్ముకో అని చెప్పడానికి వీల్లేదు, చెప్పనక్కర్లేదు. దేవుడు నీకు చేశాడంటే, ఆహా నాకు కూడా చేస్తాడేమో, నన్ను కూడా బాగు చేస్తాడేమో, నన్ను కూడా పరిశుద్ధునిగా చేస్తాడేమో, నన్ను కూడా ఈ చెత్త అలవాటు నుండి నన్ను విడుదల చేస్తాడేమో యేసుప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే అది ఎలాగండి అని మనల్ని అడుగుతారు. మనల్ని అడిగినప్పుడు మనం వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుచేతంటే మీ సింపుల్ ప్రేయర్, ప్రభువా ఈ వ్యక్తిని రక్షించు అని ఒక సింపుల్ ప్రేయర్ చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. ఆ వ్యక్తిని తనకున్న చెడు అలవాటు నుండి విడుదల చేయవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా పట్టుదల కలిగిన వానిగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆ పట్టుదల దేని నిమిత్తమే ఉండాలంటే మరి ముఖ్యంగా దేవుని గూర్చిన పట్టుదల. అది ఏం జరిగినా, ప్రాబ్లం ఏ విధముగా ఉన్నా, తుఫాను ఎంత భయంకరంగా ఉన్నా, బాయిస్టస్ విండ్స్ మన షిప్ను కొడుతూ ఉన్నా, మనం ఏం కలిగి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని మీద ఆధారపడి ఉండాలి. అనేక సార్లు మనకు మనం నమ్ముకొని మనకు మనమే చేసుకోగలమని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అటువంటి వారితో అంటాడు, యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. చాలామంది అనుకుంటారు నా హృదయం యెహోవా మీద తొలగలేదు అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు, వారు వాక్యం చదవరు, వారు సాక్ష్యం చెప్పరు. నేను ఉన్నాను, మతంలో ఉన్నాను, చర్చిలో ఉన్నాను అనుకుంటారు. వాళ్ళు కూడా ఏం జరగదు. వాళ్ళు కూడా యెహోవా మీదను తొలగించుకున్న వారే వారి హృదయం కూడా. నువ్వు యెహోవా మీదను తొలగించుకోకుండా ఉన్నట్లయితే ఆయన గురించి నువ్వు మాట్లాడవానిగా ఉంటావు. ఎప్పుడు ఆయన గురించే మాట్లాడవానిగా ఉంటావు. తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు, తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా యెహోవాను నమ్ముకుని ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆశ్రయముగా ఉంటాను, నేను నిన్ను విడుదల చేస్తాను. ఏ విధంగా విడుదల చేస్తావు అని ప్రశ్న మనకు అనవసరం. దేవుడు చేయువాడై ఉన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను వాని వేళ్ళు తన్నును, వెట్టకరను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరము చింతనొందదు, కాపు మానదు. ఆ విధంగా దేవుడు మన చేయువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏమిటంటే దేవుల్లో మనం పట్టు విడవకుండా ముందుకు సాగిపోవారుగా ఉండాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టు విడవకూడదు. ఇక్కడ నయమాను విషయంలో మనం చూసినప్పుడు ఆ చిన్నపిల్ల పట్టు విడవకుండా నా యజమానుడు ఎలీషా యొద్ద ఉన్నట్లయితే బాగుపడతాడని ఎంతో ఆశ కలిగి పట్టు విడవకుండా అదే ఆశతో ఉండి తన అమ్మగారితో చర్చిస్తూ ఆఖరికి తన ఫలితాన్ని సాధించుకున్నది. అదే విధముగా ఈ పక్షవాయువు గలవాడు, ఏమీ చేసుకోలేని వాడు, వాళ్ళందరూ కూడా వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు పట్టుదలతో యేసు లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనప్పుడు పైకప్పు విప్పి క్రిందకు దింపి ఆయన స్వస్థపడినట్లుగా చేశాడు. అది పట్టుదల. అదే విధముగా మన జీవితంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. చిన్న చిన్న పాపాలు ఉంటాయండి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ప్రియులారా, ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించినవిగా సమస్తము క్రొత్తవాయను. నీ మాటలో క్రొత్తదనం కావాలి, నీ ప్రవర్తనలో క్రొత్తదనం కావాలి, అన్ని విషయాలు కూడా క్రొత్తదనం ప్రజలు చూడాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం మనతో వస్తుంటాయి. మనం రక్షింపడినప్పుడు కూడా ఆ పాపాలు మనకు కూడా వస్తూ ఉంటాయి సైన్యంలాగా. వాటిని మనం ఆపు చేయాలి. అక్కడక్కడ ఆపు చేసి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పాలి. ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచు మనకు పరుగు పందెంలో మనం పరిగెట్టు వారిగా ఉండాలి. మనం పరిగెట్టడం ఎందుకండి? దేవుడు మనకు ఇచ్చిన జీవ కిరీటం నిమిత్తమై పౌలు పరిగెడుతున్నాడు.
నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అంటాడు. జీవ కిరీటం సంపాదించుకున్నానంటాడు. మన జీవితంలో కూడా క్రైస్తవులుగా ఉంటున్న మనము జీవ కిరీటం సంపాదించుకోవడానికి మనం పరుగెడుతూ ఉన్నాం. దేవుని మందిరానికి రావడమే ఒక పరుగు. ఆ మందిరంలో మనం చేయ పని ఏమిటంటే పరిశుద్ధులుగా మార్చబడాలి. అదే ఆశ మనం కలిగిన వారుగా ఉండాలి. మన జీవితంలో దేవునికి ఇష్టం కాని కార్యాలు ఉన్నట్లయితే వాటి నుండి వైదొలగి మనం పరిశుద్ధులుగా మార్చబడాలనే ఆశ, ప్రార్థన మనం కలిగిన వారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటారు. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన పరిశుద్ధ రక్తం మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కడిగి వేస్తుంది, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, మీ జీవితాన్ని మార్చి వేస్తుంది. కోల్పోయిన ఆనందం తిరిగి నీకు ఇస్తుంది, కోల్పోయిన సంతోషం నీకు తిరిగి ఇస్తుంది. మనల్ని బట్టి అందరూ సంతోషించువారుగా ఉండాలి. మనల్ని బట్టి ఎవరు దుఃఖించువారుగా ఉండడానికి వీలు లేదు. మనల్ని బట్టి ఎవరు చింతించువారుగా ఉండడానికి వీలు లేదు. ఆ విధముగా దేవుడిని నూతన సృష్టిగా మార్చువాడై ఉన్నాడు. నీ అవసరము దేవునికి తెలుసు. దేవునితో మాట్లాడి నీ అవసరము దేవుడు తీర్చువాడై ఉన్నాడు. అనేక మంది గృహాలు కావలసినది గృహాలు దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. పాకల్లో నివసించడము, అద్దెళ్లలో నివసించడం అది దేవుని చిత్తము కాదు. నీకు సొంత గృహాన్ని దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. అప్పుల భారంలో నివసించడము దేవుని చిత్తము కాదు. నీకు అప్పులన్నీ తీర్చివేసి నిన్ను ఫ్రీగా చేయవాడై ఉన్నాడు. అనారోగ్యంతో జీవించడము ఆయన చిత్తము కాదు. నిన్ను సంపూర్ణముగా స్వస్థపరచువాడై ఉన్నాడు. నిన్ను సంపూర్ణముగా స్వస్థపరచువాడై ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులు కలిగిన ఏ రోగము మీకు రాదు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని యేసయ్య సెలవిస్తున్నాడు. యేసయ్య సెలవిస్తున్నాడు. ఈ దినం నిన్ను స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు స్వస్థ పొందుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? స్వస్థపడడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? విశ్వాసంతో దేవుని ఎదుగు వస్తున్నావా? విశ్వాసంతో దేవుని సంధిస్తున్నావా? నీ అవసరం తీర్చబడాలంటే నీ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను విడుదల పొందాలి. మన విశ్వాసానికి కర్త, ఆ విశ్వాసం ఇచ్చిన వాడు యేసే. ఆ యేసు వైపు చూస్తూ మనం పరిగెట్టాలని అంటున్నాడు. పట్టుదల కలిగి మనం దేవునిలో ముందుకు సాగాలి. పట్టు సడలించవద్దు. పట్టుదల కలిగి దేవునిలో ముందుకు సాగువారుగా ఉందాం. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆ ఇజ్రాయేలు దేశంలో తీసుకుని రాబడిన చిన్న పిల్ల ఏ విధమైన పట్టుదల కలిగి తన యజమాని నిమిత్తమై మంచి చేయాలని ఆశ కలిగి ఉన్నదో అటువంటి పట్టుదల మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏ స్థలం నుండి ఏ స్థలానికి తీసుకురాబడి ఉన్నదో అది గమనించలేదు. దాన్ని బట్టి ఏమీ కోపగించుకోకుండా, ఏ కష్టము లేకుండా తన యజమానుడు స్వస్థపడాలని ఒక ఆశ కలిగి ఉన్నది. అదే విధముగా ఇక్కడ అనారోగ్యంతో పక్షవాయువుతో పడి ఉన్న ఆ వ్యక్తి, అనేక మంది స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఉన్నారు. కానీ ఒక నలుగురు మాత్రమే అక్కడ పైకి ఎక్కి పెంకులు విప్పి నీ ముందుకు ఆ పక్షవాయు గలవాన్ని తీసుకురాబడినప్పుడు ఆ పట్టుదల మీరు చూచి, వారి విశ్వాసము చూచి నువ్వు పరుపెత్తుకొని లేవమని చెప్పావు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పావు. ఆ విధమైన గొప్ప మాట వినడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మా జీవితంలో నిన్ను గూర్చిన పట్టుదల, ఈ లోకంలో అనేకమైన పట్టుదల ఉండవచ్చు కానీ అదంతా వ్యర్థం ప్రభువా. నిన్ను గూర్చిన పట్టుదల, నీ వాక్యమును గూర్చిన పట్టుదల, నీ ప్రార్థన గూర్చిన పట్టుదల, నీ విశ్వాసము గూర్చిన పట్టుదలలో మేము ముందుకు సాగునట్లుగా సహాయం దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితాలు మార్చి ప్రభువా నీ కుమారులు కుమార్తెలుగా చేసి దీవించి మహిమ పొందవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభుయేసు రక్తమే జయము, ప్రభుయేసు నామము సంపూర్ణ విజయము, అపవాది గణత నాశనము కలుగును గాక. ఆమేన్ ఆమేన్.